శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. బ్రహ్మ గాయత్రి మహామంత్ర మహిమ. బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు మొదలు ఎందరో మహర్షులు స్వాములు 19వ శతాబ్దమున మహర్షి దయానందులు బ్రాహ్మణ వేద పండితులు గాయత్రి మహామంత్ర మహిమను, గాయత్రి మంత్ర జపం వలన కలిగే అద్భుతాలను తెలిపి ఉన్నారు. ఆ విషయాలను మనము చర్చించుకుందాం. గాయత్రి మహామంత్రము హిందువులందరూ జపించవలసిన మహామంత్రము. దీనిని మించిన మహామంత్రము 4 వేదములలో లేదు. 4 వేదముల సారమే 1080 ఉపనిషత్తులు. వీటి అన్నింటి యొక్క సారమే గాయత్రి మహామంత్రము. భగవానుడు ఈశ్వరుడు మహామంత్రమును ప్రతి ఒక్కరూ జపించవలనని శుక్ల యజుర్వేదమునందు శాసించను. అజ్ఞానమును నివృత్తి చేయునదియు, జ్ఞానమును ప్రసాదించినదియును, లోక కళ్యాణము కలగజేయునదియును, సమస్త జీవులకు తేజస్సును ఇచ్చినదియు, సర్వలోకములను సృష్టించినదియును, సర్వులచే పూజింపబడినదియును, మనసులను బుద్ధులను ప్రేరేపించినదియును, మంచి మార్గమును నడిపించినదియును, జ్ఞాన స్వరూపమైనదియును గాయత్రి మహామంత్రమును ధ్యానించుచున్నాను. గాయత్రి మహామంత్రమును సూర్యపరంగాను, శక్తి పరంగాను, శివపరంగాను, పరబ్రహ్మ పరంగాను, తేజోమయుడైన పురుషోత్తముని పరంగాను ధ్యానింపబడుచున్నది. గాయత్రి అనే శబ్దము సంస్కృతమున స్త్రీలింగము అవుట చేత దేవతగా ఉపాసించబడుతున్నది. గాయత్రి మంత్రములో ఓం తర్వాత వచ్చే మొదటి 3 భూహు, భువక, స్వహ అను 3 పదములను మహావ్యావృతులందరూ. వీని యందు పరమేశ్వరుని లక్షణము స్పష్టంగా తెలియబడుచున్నది. ఈ 3 మహావ్యావృతులను కలిపే గాయత్రి మహామంత్రమును జపించుచుండుట అనాదిగా వచ్చుచున్న ఆచారము. భూహు, భువక, స్వహ, మహ, జనక, తపక, సత్యం అనునవి సప్తవ్యావృతులు. భూహు అనగా భూలోకము, భువక అనగా ఆకాశము, స్వహ అనగా స్వర్గలోకము, మహ అనగా మకరలోకము, జనక అనగా జనోలోకము, తపక అనగా తపస్లోకము, సత్యం అనగా సత్యలోకము. ఇవియే ఊర్ధ్వలోకములు. ఆ 7 లోకాలు కూడా ఒకే పరబ్రహ్మము యొక్క 7 కల్పిత రూపాలు. బ్రహ్మ గాయత్రి మహామంత్ర జప విధానము. అస్య శ్రీ బ్రహ్మ గాయత్రి మహామంత్రస్య విశ్వామిత్ర ఋషికి గాయత్రి చందక సవితా దేవత అగ్నిముఖం జపే వినియోగక భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం సవితా దేవత అనుగ్రహం కొరకు జపము చేయుచున్నాను అని అక్షంతలు, పువ్వులు, నీళ్లు రాగి పళ్ళెములో వదలవలెను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
అనే మహామంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కానీ 54 సార్లు కానీ కనీసం 28 సార్లు కానీ జపము పూర్తి అయిన తర్వాత పువ్వులు అక్షంతలు తీసుకొని ఓం తత్ సత్ బ్రహ్మార్పణమస్తు అంటూ రాగి పళ్ళెములో వదలవలను. ఓం అనగా పరబ్రహ్మ, భూహు అనగా భూలోకము, భువక అనగా ఆకాశము, స్వహ అనగా స్వర్గలోకము, తత్ పరమాత్మ, సవితు ఈశ్వరుడు సృష్టికర్త, వరేణ్యం ఆరాధ దైవము, భర్గ అజ్ఞానమును మరియు పాపములను నిర్మూలించువాడు, దేవస్య జ్ఞానస్వరూపుడు ప్రకాశస్వరూపుడు, ధీమహి మేము ధ్యానించదము, ధియక బుద్ధులను, యహ నహ మా యొక్క, ప్రచోదయాత్ ప్రేరేపింపజేయుగాక. మేము ఈశ్వరుని యొక్క ఔన్నత్యము గురించి ధ్యానించదము. ఎవ్వరు ఈ ప్రపంచమును సృష్టించునో, ఎవ్వరు ఆరాధ దైవమో, ఎవ్వరు జ్ఞానము ప్రకాశ స్వరూపం కలవాడో, ఎవ్వరు అజ్ఞానమును సర్వ పాపము నిర్మూలించునో అతడు మా బుద్ధులకు జ్ఞానమును కలిగజేయుగాక. స్వస్తి. ఈ వీడియోను ఉమామహేశ్వరుల పాదపద్మముల కృపతో చేయగలిగాను.